Alright, guys. Good morning. So, what did you learn in our previous session? Come on, what did you learn in our previous session? Drop downs, multiple drop downs. Okay, drop down. Okay, dealing with multiple select drop downs, and also Tables. How to exactly. Also, we worked on how to deal Table. with Table. tables and get all the data. So, అదే tables లో మనకి ఇంకా కొంచెం చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. లైక్ మనం నిన్న తెచ్చుకున్నప్పుడు నిన్న వర్క్ చేసినప్పుడు వి ప్రింటెడ్ ఆల్ ది డేటా రైట్ వెబ్ టేబుల్ నుంచి మొత్తం డేటా ప్రింట్ చేసుకున్నాం మనం బట్ లెట్ మీ లాగిన్ సో నిన్న మనం తీసుకున్నప్పుడు ఈ టేబుల్లో ఉన్న మొత్తం డేటాని ప్రింట్ చేస్తాం రైట్ ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది యూజర్స్ డేటాని ప్రింట్ చేసుకున్నాం మనం కరెక్ట్ రైట్ నా నాకు ఇప్పుడు ఇందులో ఉన్న అందరు యూజర్స్ది కాదు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అకౌంట్ అసిస్టెంట్స్ది కావాలి ఆర్ ఐ వాంట్ ఓన్లీ ద డీటెయిల్స్ I want the name of ID 221. First name of ID 221. Or I want to know the role or job title of Cecil. Can we do that? Hello. Okay, sir. Chayachadi. Simple logic. Yes, bro. What should we do then? If we want to know the role or job title of Cecil, what should I do? We use ID or you ID first. ఎక్కడ యూజ్ చేయాలి గైస్ మనం నిన్న రాసిన కోడ్ లో ప్రతి రోకి వెళ్తున్నాము ప్రతి కాలం కి వెళ్ళి డేటా ఫెచ్ చేసుకుంటున్నాం అవునా Yes, bro. ఇప్పుడు ఇందులో ప్రతి రోకి వెళ్ళి ప్రతి రోలో ఉన్న వాల్యూస్ తెచ్చుకుంటున్నాం కదా మనం ఇక్కడ తెచ్చుకున్నప్పుడు నాకేం కావాలంటారు నాకు ఈ మొత్తం డేటా వద్దు ఎప్పుడైతే సిసిల్ వచ్చిందో వాడి జాబ్ టైటిల్ ప్రింట్ చేస్తే చాలు అంటున్నా నేను సో వాట్ షుడ్ ఐ డూ మిగిలి అన్ని ప్రింట్ అవ్వకూడదు ఇది ఒకటే ప్రింట్ అవ్వాలి If condition. Exactly. I have to use if condition on this column. ఈ కాలంలో ఇఫ్ కండిషన్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ సిసిల్ కి మ్యాచ్ అయితే అప్పుడు నేను ఈ కాలంలో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకోవాలి అంతేనా నౌ యు అండర్స్టూడ్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఆస్క్ లాజిక్ బిహైండ్ దిస్ అంతే మనం ఆల్రెడీ ప్రతి రోలో ఉన్న వాల్యూ ప్రతి కాలంలో ఉన్న వాల్యూ తెచ్చుకున్నాం బట్ నాకు ఇప్పుడు అన్ని రోస్ అన్ని డేటా అవసరం లేదు ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం ఉంది అంటే మొత్తం ఎంప్లాయీ లిస్ట్ అంతా కావాలా నీకు ఓన్లీ ఏ ఎంప్లాయీ కావాలో ఆ ఎంప్లాయీ డేటా ఉంటే సరిపోద్దా రైట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్ మనకి ఇప్పుడు సిసిల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐ షుడ్ గెట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అబౌట్ సిసిల్ అందులో మళ్ళీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అదే కావాలి అన్ని అవసరం లేదు కదా నాకు జాబ్ టైటిల్ ఒకటే కావాలి లేదా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఒకటే కావాలి we can do that. So how should we do that? So let us write that particular code now. I'm going to create another class. Okay. New class. Underscore get particular data. Alright. దీనికి కూడా మనం ఆ టేబుల్ దాకా రావాలి అంటే ఆపరేషన్స్ ఉంటాయి కదా లాగిన్ అవి ఇవన్నీ సో లెట్ us copy the same code opening the driver going to that URL logging in and navigating to till PIM right I'm taking all of this navigating to PIM and then number of rows and number of columns ఇది కూడా కావాలి నాకు till here I want this full code but I'll change this inside.
ఓకే, ఇదంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మారుతుంది మనకి. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు నాకు ఏంటి కావాల్సింది? ఫర్ ఎగ్జాంపుల్ మీరే సెలెక్ట్ చేసుకొని చెప్పండి. డూ యూ వాంట్ based on ID, do you want to get the name, or based on name, do you want to get any other information? Based on ID. Okay, which ID do you want to select? 0235 Gautam. 0235. Okay, Gautam Ganesh. Right. So based on this ID, you want to get this name, right? Okay. Yes, bro. Okay, fine. So now I don't want this iterating over all columns. ఎందుకంటే నేను అన్ని కాలమ్స్ VD 235 ది అంత డేటా రావట్లేదు నాకు. What I want to match this ID. If I find this ID, I want the name who is allocated to 0235 ID. అంతేనా? Yes, సో ఈ ఫర్ లూప్ అవసరమా నాకు? నేను అన్ని కాలమ్స్ కి ఇటరేట్ అవ్వట్లేదు కదా. No need. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఫర్ లూప్. కానీ అన్ని రోస్ కి ఇటరేట్ అవ్వాలి, ఎందుకంటే నాకు 0235 దొరకాలి అంటే ఏ రోలో ఉందో ఒక్కొక్క రోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా. రైట్? ఓకే, నాకు ఇక్కడ ఆల్రెడీ రోస్ వచ్చినాయి, ప్రతి రోకి వెళ్ళి చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఓకే, ఈచ్ రో డాట్, సారీ ఈచ్ రో అవసరం లేదు, ఇక్కడ కాల్స్ మనకు కావాల్సింది కాలమ్స్ డాట్ గెట్ ఆఫ్. ఓకే, ఇదేంటి లిస్ట్ ఆఫ్ కాలమ్స్ వచ్చినాయి మనకు ప్రతి రోలో కదా. సో కాలమ్స్ అంటే ఏంటి? ఇది ఒకటి 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన ఐడి ఏ కాలంలో ఉంది? Second column. సెకండ్ కాలం. గెట్ ఆఫ్ ఏది వాడాలి నేను? Get of 2. 2 కాదు కదా, ఇండెక్సింగ్ 0 కదా. 0 సో 1 కాల్స్ డాట్ గెట్ ఆఫ్ 1 డాట్, దాంట్లో ఉన్న టెక్స్ట్ తెచ్చుకోవాలి కదా నేను. Yes. గెట్ text. టెక్స్ట్. అండ్ దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన ఐడితో కంపేర్ చేయాలి కదా. Yes. డాట్ Equals to equals ignore Ignorance. case. And what is your ID? 0235. 0235. 5. If this is matching, then what should I do? So print So, I want to print the Name. name. ఇప్పుడు దీనిలోంచి వాల్యూ తెచ్చుకోవడానికి ఏ కోడ్ రాసుకున్నాం మనం? కాల్స్ డాట్ గెట్ వన్ డాట్ గెట్ టెక్స్ట్, రైట్? అదే ఇప్పుడు మనకు నేమ్ ఏ కాలంలో ఉంది? second column. థర్డ్ column. 1 2 3 థర్డ్ కాలం. సో Third ఇండెక్స్ ఇస్ 2. Get 2. Get off 2. 2 dot get text. That's it, right? Yes. Yes. Get text. Right. Simple. Completed, right? Yeah. సేమ్ కోడ్, చిన్న చేంజ్ అంతే. ఆ ఫర్ లూప్ బదులు నేను నాకు కావాల్సిన కాలంలోంచి డేటా తెచ్చుకొని అది మ్యాచ్ అయితే ఇంకోటి ఏ కాలంలో డేటా కావాలో ఆ కాలంలో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నా. సో నేమ్ ఆఫ్ ఐడి 0235 is. Okay, now let me run this. అర్థమైందా? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో? Something has happened. Index 1 out of bounds for length 0 now. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది చెప్పండి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ 8, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద టేబుల్ 39, అవి రెండు ప్రింట్ అయినాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండెక్స్ 1 ఇక్కడే తప్పు అని అంటుంది. అవుట్ ఆఫ్
length 0. ఓకే, ఫస్ట్ రోలో టీడీస్ అనే కాలమ్స్ లేవా? అదే రోస్. ఓకే, టీఆర్ఏ తీసుకున్నాం కదా మనం. విచ్ లైన్ ఇస్ దిస్? columns నుంచి get one. Let me debug and see what is the issue. Okay, now we are in the debug mode. Debug mode look వచ్చింది. Now we are in this. Why is this returning empty? Empty columns ఎక్కడ ఉంది అసలు? No. Okay. Empty columns ఉంటుంది. Let me check the inspection. Okay, T-har. Okay. So you see here what's happening. ఫస్ట్ రోలో మనం టీడీస్ తెచ్చుకుంటున్నాం కదా. ఈచ్ రో అంటే ఫస్ట్ రో కూడా వస్తుంది కదా. ఫస్ట్ రోలో టీడీస్ ఏమైనా ఉన్నాయా? టీహెచ్ఎస్ కదా మనకు ఉన్నాయి కదా. అందుకని నాకు తెలిసి ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఫర్ దిస్ వాట్ ఐ క్యాన్ డూ ఇస్, ఫర్ ఈచ్ రో కాకుండా నార్మల్ ఫర్ లూప్ రాసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది ఫస్ట్ రో కూడా తీసుకుంటుంది. బట్ ఫర్ అస్ ఫస్ట్ రో షుడ్ బి స్కిప్డ్, రైట్? Yes, bro. నార్మల్ ఫర్ లూప్ అయినా రాసుకోవచ్చు, లేదంటే ఈ కోడ్ అయినా రాసుకోవచ్చు. కంటిన్యూ రాస్తే ఇంకా అది పవర్ ప్రతిసారి బ్రేక్ అవుతుంది. ఫైన్. సో నార్మల్ ఫర్ లూపే రాసుకుందాం మనం, ఎందుకంటే మనకు ఫస్ట్ రో స్కిప్ అవ్వాలి కదా. ఈ అడ్వాన్స్డ్ ఫర్ లూప్ లో రో స్కిప్ చేయాలంటే చేయొచ్చా? నో, రైట్? Yes. ఇక్కడ ఏమన్నా ఐ ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్ ఈచ్ రో ప్లస్ ప్లస్ ఏమైనా చేసుకోవచ్చా? చేయలేదు కదా. No, bro. అందుకని let us write normal for loop. Normal for loop sorry for already ఉంది కదా. For int row is equals to 1 row less than or equal to t rows dot size. Number of rows ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. డైరెక్ట్ సైజ్ తీసుకున్నాం. Okay. Number of rows and then row plus. No, plus. Okay. Now ఈచ్ రో కాదు, ఇక్కడ మనకి ఈచ్ రో లేదు. ఇక్కడ ఏముంది ఇప్పుడు? టేబుల్ టీ కాల్స్ కాదు, టీ రోస్. టీ రోస్ డాట్ గెట్ ఆఫ్ 1. 0 ఎందుకు వాడట్లేదు అంటే 0th రోలో మనకి ఏమున్నాయి? హెడర్లు ఉన్నాయి కదా. అందుకనే నేను గెట్ ఆఫ్ 1 పెట్టుకుంటున్నా, లేదంటే గెట్ ఆఫ్ రో పెట్టుకుంటా. ఇండెక్సింగ్ ఎట్లా 0 నుంచి కాకుండా 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా కదా, రైట్? సో ఈక్వల్స్ టు 1 అంటే ఇది లెస్ దెన్ ఉండాలి నెంబర్ ఆఫ్ రోస్ కి, ఎందుకంటే లాస్ట్ కి మళ్ళీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రావద్దు. 0 నుంచి స్టార్ట్ అయితే లెస్ దెనే కదా, కరెక్ట్ కదా. 38 ఉన్నాయి, దెన్ 0 నుంచి 38 అంటే 39 అవుతాయి కదా 0th రో ఇంక్లూడ్ చేసుకుంటే. బట్ నాకు 38 కావాలంటే ఇది లెస్ దెన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. Yes, bro. Yes, sir. Then and then
ఈ రోస్ లో నాకు ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఫస్ట్ రో నుంచి స్టార్ట్ కావాలి, ఐ మీన్ సెకండ్ రో నుంచి, ఇక్కడ నుంచి. ఇందులో అసలు కాలమ్స్ అనేది టీడీ అనేవి లేవు కాబట్టి అది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూపిస్తుంది. సో నేను నార్మల్ ఫర్ లూప్ రాసి ఏం చేసా, ఈ రోని ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసి ఇక్కడ 0 పెట్టకుండా 1 పెట్టాలి. ఓకే, దెన్ ఐఎమ్ ప్రింటింగ్. నౌ లెట్ us see. You see, did it print Gautam? Yes. Name of ID 235. అది కాకుండా మీకు ఇంకా వేరే ఏ నేమ్ ఏ ఐడి కావాలన్నా ఐడి ఇక్కడ మార్చేసుకుంటే సరిపోతుంది. ఆర్ నాకు ఐడి కాదు, నాకు ఇప్పుడు సపోజ్ సిసిల్ ఉంది. సో ఐ వాంట్ టు నో ది జాబ్ టైటిల్ ఆఫ్ సిసిల్, ఆర్ ఐ వాంట్ టు నో ది జాబ్ టైటిల్ ఆఫ్ ఐలయ్య. Then what should I do? Cheppandi. What are the changes that I need to make here? అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? ఆ రో అండ్ ఆ పర్టికులర్ కాలమ్ మెన్షన్ చేసి తెచ్చుకోవాలి. రోస్ మార్చాము, ఇక్కడ చిన్నవి మార్చాలి రెండు. ఏంటి అవి మార్చాల్సినవి? చెప్పండి. మరి ఇట్లా అయితే కష్టం. ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానా? ఐడి ఎక్కడ ఉంది? సెకండ్ కాలంలో ఉంది. సో నేను ఇక్కడ కాల్స్ డాట్ గెట్ ఆఫ్ 1 పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, నాకు బేస్డ్ ఆన్ నేమ్ ఐ వాంట్ టు గెట్ దిస్ జాబ్ టైటిల్ అంటున్నా. సో నేమ్ ఎక్కడ ఉంది? నాకు 1 2 3 థర్డ్ కాలంలో ఉంది, రైట్? సో ఇండెక్స్ ఏం వాడాలి నేను ఇక్కడ? 2. ఏమైతుంది? కాల్స్ డాట్ గెట్ ఆఫ్ 2 అంటే థర్డ్ కాలంలో ఉన్న వాల్యూ వస్తుందా? yes bro, వచ్చింది. గెట్ టెక్స్ట్. నౌ దాన్ని కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం పెట్టాలి నేను? ఫర్ సపోజ్ ఐ వాంట్ టు గెట్ ది చార్లీస్ జాబ్ టైటిల్, సో ఐఎమ్ యూజింగ్ చార్లీ హియర్. అంతేనా? I'm using Charlie. So once I used Charlie, ఇది జాబ్ టైటిల్ కదా, జాబ్ టైటిల్ ఆఫ్ చార్లీ ఈస్. సో ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు నౌ జాబ్ టైటిల్ ఏ కాలంలో ఉంది? 1 2 3 4 5. 5 అంటే ఇది వాడాలి ఇక్కడ ఇండెక్స్. 4. సింపుల్, రైట్? అర్థమైందా? నీకు ఏ కాలంలో వాల్యూ కావాలంటే అది ఇక్కడ ఇస్తావు నువ్వు. అర్థమైందా? అవ్వలేదా? రెస్పాండ్ అయినా ఇవ్వండి కనీసం. Understood, sir. అర్థమైంది బ్రో. Okay. Now see, job title of Charlie is QA engineer. Is it true? Job title of Charlie, what is it? QA engineer. So ఇప్పుడు ఒక పర్టికులర్ డేటా ఎలా తెచ్చుకోవాలో అర్థమైందా? yes bro. ఆల్రైట్. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు డేటా మారాల్సిన ప్రతిసారి ఏమవుతుంది, ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ కాలమ్ నెంబర్ అండ్ ఈ కాలమ్ నెంబర్ నేను హార్డ్ కోడ్ చేస్తున్నా. ఇఫ్ సపోజ్ ఇక్కడ కాలమ్ నెంబర్ 2 అనేది నేమ్ ఉంది, మనం కౌంట్ చేస్తే, రైట్? 0 1 2 కాలమ్ నెంబర్ 2 అనేది నేమ్ ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు వేరే రోల్తో లాగిన్ అయితే లేకపోతే నార్మల్ గా అయితే ఈ చెక్ బాక్స్లు ఎగిరిపోయినాయి. ఇక్కడ నుంచి ఈ చెక్ బాక్స్లు ఈ లాస్ట్ కి మూవ్ చేశాడు అనుకోండి ఈ టేబుల్లో, అప్పుడు ఏమైంది? కాలమ్ నెంబర్స్ మ్యాచ్ అవుతాయి మళ్ళీ? No. మరి అప్పుడు ఎట్లా? నేను ఏం చేయాలి?
I don't want to use this hard coded column number. I want to have dynamic column number. That is a task for you. అర్థమైందా టాస్క్ ఏంటో? Task is write a method to get the column number based on column name. సో మీరు చేయాల్సింది ఏంటంటే కాలమ్ నేమ్ని ఆ మెథడ్కి పంపించాలి పారామీటర్ లాగా. పంపిస్తే అది ఆ కాలం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకొని ఆ నెంబర్ని మనకు రిటర్న్ చేయాలి. ఎలాగో తెలుసా? కెన్ యూ డూ దిస్? రెస్పాండ్ అవ్వండప్ప. విల్ యూ డూ ఇట్ ఆర్ నాట్? క్వశ్చన్ అర్థం కాలేదా? బ్రో ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం ఇందాక రాసినప్పుడు నేను ఇక్కడ కాలం నెంబర్లో హార్డ్ కోడ్ చేసా, రైట్? సెకండ్ కాలం తెచ్చుకో, థర్డ్ కాలం తెచ్చుకో, ఇక్కడ ఒక కాలం తెచ్చుకో అని డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేసా. రేపు పొద్దున ఈ టేబుల్లో కాలమ్స్ షఫల్ అయినాయి అనుకోండి, ఫస్ట్ ఐడి తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాకుండా ఐడి తర్వాత డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చి తర్వాత ఇవి వచ్చినాయి. డిస్ప్లే మారింది. డిస్ప్లే మారినప్పుడు నేను ఇదే నెంబర్ వాడాను అనుకోండి, కాలమ్స్ డాట్ గెట్ ఆఫ్ 2 పెడితే అప్పుడు నాకు గెట్ ఆఫ్ 2 లో ఏముంటది? ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఉంటుంది. మనం కంపేర్ చేయాల్సిన ఎంప్లాయ్మెంట్ స్టేటస్ తోట కాదు కదా, నేమ్ తో కదా, రైట్? సో మరి అప్పుడు నేమ్ కాలం ఎక్కడ ఉందో మళ్ళీ మనకు తెలియాలంటే మళ్ళీ మాన్యువల్ గా వచ్చి నేమ్ కాలం ఎక్కడికి మారిందో కౌంట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మారుస్తామా? రియల్ టైమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? ఇక్కడ అంటే ఒక 8 కాలంలు ఉన్నాయి, దట్ ఈస్ ఫైన్. ఒకవేళ 200 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? కౌంట్ చేసుకుంటూ కూర్చుంటారా? నో, రైట్? సో డైనామికల్ గా బై ఐడి 2 ఏమైంది? ఏం చేయలేం, కాలమ్స్ కి మనం టీడీ అనేది ఉంటుంది అంతే, రైట్? సో ఈ కాలమ్స్ ఈ నెంబర్ 2 అనేది నాకు డైనామిక్ గా రావాలి అంటే నాకు కావాల్సిన కాలం ఏ ప్లేస్ లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ ని రిటర్న్ చేయాలి. కెన్ యూ డూ దట్? అర్థమైందా? జగదీష్, లోకేష్ అండ్ స్వరూప్ మీరు ఎస్ అన్నారు కదా, మీరు అనుకుంటున్న లాజిక్ ఏంటో ఒకసారి క్లాస్ కి చెప్పండి. కమ్ ఆన్. జగదీష్, చేంజ్ అనేది రోల్ గా కాకుండా డైనమికల్ గా రావడానికి. క్వశ్చన్ ఓకే, క్వశ్చన్ అర్థమైంది. ఇంప్లిమెంట్ చేసే లాజిక్ ఏంటి? హౌ కెన్ వి ఫైండ్ ఇట్? అంటే ఇండెక్సింగ్ అనుకుంటున్నారు. ఓకే ఫైన్. లేకపోతే త్రూ ఆ కాలం నేమ్ ని బట్టి కూడా తీసుకోవచ్చు. అంటే కాలం నేమ్ బట్టి తీసుకోవచ్చు బ్రో. నేను అడిగింది అదే, కాలం నేమ్ ని బట్టి. I clearly mentioned based on the column name, I want you to get the column number. How are you going to get it? ఇప్పుడు ఇది క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను జాబ్ టైటిల్ కాలం నేమ్ గెట్ ది కాలం నెంబర్ ఆఫ్ జాబ్ టైటిల్ అంటే అది కౌంట్ చేసుకొని 0 1 2 3 4 అంటే 5, సారీ కాలం నెంబర్ 5 అని ఇది రిటర్న్ ఇవ్వాలి పని. నేను ఇప్పుడు సబ్ యూనిట్ ది రావాలి అంటే నాకు కాలం నెంబర్ 7 రిటర్న్ చేయాలి. సూపర్వైజర్ కావాలంటే కాలం నెంబర్ 8, ఐడి కావాలంటే కాలం నెంబర్ 2, అట్లా రిటర్న్ చేయాలి అది. కెన్ యూ డూ దట్? Bro, can we use nested if? ఎందుకు? ఫస్ట్ మనము కాలం చెక్ చేసుకొని దాని తర్వాత కాలంలో ఉన్న ఏ రోలో అయితే అది ఉందో తీసుకోవచ్చు కదా. రోలో ఎందుకు? నీకు ఓన్లీ కాలం హెడర్స్ అడుగుతున్నా నేను, రోస్ లో కింద వెళ్ళడం ఎందుకు? సింపుల్ థింగ్స్. మీరు ఇక్కడ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది కోడ్ ఇక్కడే ఉంది మీకు. మరి సింపుల్ గా చేయాల్సిందల్లా ఇక్కడ మనం ఏ రో నుంచి స్టార్ట్ చేస్తున్నాం? ఫస్ట్ రో. కానీ మన కాలం నేమ్స్ ఎక్కడ ఉన్నాయి? 0th. సో నేను ఇక్కడ 0th రో పెట్టుకున్నాను అనుకోండి హార్డ్ కోడెడ్ గా, ఐ మీన్ 0th రో ఫిక్స్ చేసుకున్నా. ఇక్కడ 0th రోలో ఉన్న కాలమ్స్ అన్ని వచ్చినాయా? వచ్చిన తర్వాత ఒక ఫర్ లూప్ రాసుకొని
నార్మల్ ఫర్ లూప్ ఇట్లాంటిది ఒక ఫర్ లూప్ రాసుకొని ఇటరేట్ అయ్యి ప్రతి కాలంలోంచి ఇక్కడ 2 కాకుండా ప్రతి కాలంలోంచి వాల్యూ తెచ్చుకొని ఆ వాల్యూ మనం పాస్ చేసిన కాలం నేమ్ కి మ్యాచ్ అయితే అక్కడే రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు కదా మీరు ఫర్ లూప్ లోపల రిటర్న్ ఆఫ్ ఐ. Yes. అర్థమైందా? Yes. దెన్ ట్రై ఇట్. Okay. ఓకే దెన్ ఓకే రేపటికల్లా నాకు ఈ మెథడ్ కంప్లీట్ చేయండి. రైట్ ఏ మెథడ్ విచ్ రిటర్న్స్ Column number. కాలమ్ నెంబర్ బేస్డ్ ఆన్ ది కాలమ్ నేమ్. నేను ఏ కాలమ్ నేమ్ ఇస్తే ఆ కాలమ్ నేమ్ బేస్ చేసుకుని దాని కాలమ్ నెంబర్ ఇవ్వాలి నాకు అది. ఓకే గుడ్. మిగిలిన వాళ్ళకి అర్థమైందా టాస్క్ ఏంటో ఏం చేయాలో? Yes, sir. అర్థమైంది. గుడ్. ఆల్రైట్ నౌ వి హ్యావ్ దిస్ అండ్ ఇంకొక చిన్న టాపిక్ పెండింగ్ ఉంది ఇదే టేబుల్ పైన. అదేంటి అంటే నౌ ఇప్పటి వరకు ఏం చేసాం మనం జస్ట్ డేటా ఫెచింగ్ చేసుకున్నాం. ఇది మ్యాచ్ అయితే దీని డేటా తేవడం, లేకపోతే నేమ్ మ్యాచ్ అయితే టైటిల్ తేవడం, లైక్ దట్ వి డిడ్ ఓన్లీ ఫెచింగ్ ఆఫ్ డేటా. బట్ ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా వాటిపైన ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు ఇన్ని చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఐ వాంట్ టు సెలెక్ట్ జాస్మిన్ మోర్గన్. వాట్ షుడ్ ఐ డూ? సో దట్ తెలుసా ఏం చేయాలో? ఇన్ని చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, అన్ని చెక్ బాక్సెస్ కి ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ ఉంటుంది చూడండి. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఓహెచ్ఆర్ఎం లిస్ట్, చెక్ సెలెక్ట్ రికార్డ్ 11. ఈ 11 ఏంటంటే రో నెంబర్. సో దానికి మనం ఏం చేయలేం. ఇది ఓకే 11 అంటే రో నెంబర్ కూడా కాదు, ఏదో డైనమిక్ యాడ్ అయిన నెంబర్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు చెక్ సెలెక్ట్ రో ఉంది, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 11 ఉంది. ఓకే నో లెట్ మీ సెలెక్ట్ అదర్ నేమ్ ఆర్ అదర్ సెల్. సి ఐడి 10 ఉంది. ఇది ఎప్పుడు దేనికి ఏ నెంబర్ వస్తుందో మనకు తెలియదు. నేమ్ అన్నిటికీ సేమ్ ఉంది, వాల్యూ దేనికి ఏది మారుతుందో తెలియదు. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ ఉంది, అన్ని సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నాకు ఓన్లీ గౌతమ్ చెక్ బాక్స్, ఐ వాంట్ టు సెలెక్ట్ గౌతమ్ ఆర్ ఐ వాంట్ టు సెలెక్ట్ జడీన్. ఎక్స్పాత్ అవసరం లేదు, వితౌట్ ఎక్స్పాత్ ఆల్సో వీ కెన్ డూ. ఎక్స్పాత్ తర్వాత మాట్లాడుకుందాం. నో వి డిడ్ంట్ డిస్కస్ అబౌట్ ఎక్స్పాత్ రైట్. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ సింపుల్. ఆల్రెడీ మనం రోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కాలంలో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఒక్క లైన్ మారిస్తే చాలు. నేను గెట్ టెక్స్ట్ కాకుండా క్లిక్ గెట్ ఆఫ్ 0 డాట్ క్లిక్ పెడితే సరిపోతుంది అంతే. రైట్. సో లెట్ మీ రైట్ దట్. న్యూ C7 underscore tables underscore చెక్ బాక్స్ element. ఓకే సో దీనికి కూడా ముందు కోడ్ ఇక్కడ వరకు అంతా. సో ఓకే లెట్ మీ టేక్ ద ఫుల్ కోడ్. మెయిన్ అవసరం లేదు. అక్కడ వరకు సేమ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఏంటి? ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రెబెకాని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో సెలెక్ట్ రెబెకాస్ నేమ్. నేమే కదా ఇక్కడ ఉంది, రెబెకా. అండ్ వాట్ షుడ్ ఐ డూ? ఐ వాంట్ టు సెలెక్ట్ రెబెకా రైట్. సో కాల్స్ ఒకవేళ నేమ్ మ్యాచ్ అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్స్ ఏ కాలంలో ఉంది? 0th కాలం. 0th కాలంలో. సో వాట్ షుడ్ ఐ డు? గెట్ ఆఫ్ 0 and then dot క్లిక్. that's it right. యా ఖతం అయిపోయింది. సింపుల్ లైన్. మీకు ఇది అర్థం కావట్లేదు అంటే మీరు లిస్ట్ కాన్సెప్ట్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. ఎందుకంటే నేను అక్కడ చేసింది ఏం లేదు, లిస్ట్ ఆపరేషన్సే కదా మొత్తం.
కాలమ్స్ అన్ని ఒక లిస్ట్ లో ఉన్నాయి, రోస్ అన్ని ఒక లిస్ట్ లో ఉన్నాయి. నేను అంతా ఇటరేట్ చేసింది రోస్ లో, కాలమ్స్ లో. యు సీ రెబెకా ఇస్ సెలెక్టెడ్ నౌ. యు సీ దిస్. Right. Okay. So now we are done with the tables. అంటే ఇది చెక్ బాక్స్ కాబట్టి క్లిక్ చేసాం. లింక్ కావాలంటే లింక్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఈ రోకి వెళ్ళి ఆ రో పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో నో ఇష్యూస్. లేదు రేడియో బటన్ ఉంది అంటే రేడియో బటన్ కూడా సేమ్ ప్రాసెస్, క్లిక్ చేసుకోవడమే ఆపరేషన్స్, అంతే కదా. నార్మల్ ఆపరేషన్స్ ఏం మారవు. ఓకే. సో విత్ దిస్ వర్కింగ్ విత్ టేబుల్స్ ఇస్ డన్. వీఆర్ డన్ విత్ వర్కింగ్ విత్ ద టేబుల్స్. ఈ టేబుల్స్ పైన ఇంకేం చేయడానికి లేదు. ఆల్ థింగ్స్ వీ హావ్ డన్. ఒకవేళ ఈ ఫిల్టర్స్ అంటారా, ఇవి నార్మల్ ఆపరేషన్సే కదా మీరు మళ్ళీ చేసేది. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే అదే వస్తుంది. సో హియర్ యు ఆర్ నాట్ డూయింగ్, హియర్ నాట్ వర్కింగ్ ఆన్ ది టేబుల్, హియర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ది అదర్ ఎలిమెంట్స్. ఓకే. ఆల్ రైట్. సో ఎవ్రీబడి అండర్స్టూడ్ హౌ టు వర్క్ విత్ టేబుల్స్? Yes, sir. Okay. So now let us go to the next topic. Selenium notes. Right. Locators లో ఇంకేదైనా మిస్ చేసాం మనం. ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్ ఇప్పుడే చూసాం మనం, రైట్? ఆన్ టేబుల్స్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ట్యాగ్ నేమ్, రైట్? ఇదేంటి? ఎస్ బ్రో. రైట్, ట్యాగ్ నేమ్ అయిపోయింది. And then link text, partial link text, we are done. So we are left with XPath and CSS. అర్థమైందా? సో we are left with only two things. And elements లో మనం ఇంకేదైనా మిస్ చేసామా? HTML elements లో we worked with text box, we worked with buttons, we worked with radio buttons, we worked with list box, right? లిస్ట్ బాక్స్ అంటే అదే మళ్ళీ మల్టిపుల్ సెలెక్ట్స్, ది డ్రాప్ డౌన్, సింగిల్ అండ్ మల్టిపుల్. Yeah. And then we worked with checkbox, with links, with images also. Images కూడా ఏం లేదు, నార్మల్ క్లికింగ్. ఒకవేళ అది క్లికబుల్ లింక్ అయితే we can directly find and click on that image. సో అక్కడ మారేది ఏం లేదు. And we also worked with tables. ఇంకా ఫ్రేమ్స్ ఒకటి ఉంది, అవునా? ఎస్ బ్రో. Okay, it's already 7:43. Okay, so let us work with frames now. Sorry, frame. Okay, somebody is pinging me. Bro, can we write a code for auto suggest text box? Auto suggest text box అంటే ఏంటి సిద్ధార్థ? అన్న ఇప్పుడు సపోజ్ మనకు హాఫ్ నేమ్ కొడితే కింద సజెషన్స్ వస్తాయి కదా. అవును, సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం హాఫ్ నేమ్ కొడితే అది మనం కిందికి మూవ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందికి మూవ్ చేయము. See, what happens is, నీకు ఇప్పుడు అది ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుందా? ఇట్లా అంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు టైప్ చేయగానే ఇక్కడ సజెషన్ వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు I'll do one thing. I'll refresh this page. I'll show you what we should do. Admin 1 2 3. సింపుల్. నీకు HTML వస్తే, HTML అర్థమైతే హైరార్కీ, you can do whatever you want. Okay. Now F12. If I inspect this, input ఉంది, and then you see what is this? Hidden. ఇక్కడ ఏదైనా వాల్యూ ఉందా? లేదు. Now let me search LISA. Okay. Now if I right click and inspect this, you see this? A list item is being displayed. అర్థమైందా? మనం సెర్చ్ చేసిన తర్వాత ఈ LI లో ఉన్న టెక్స్ట్ తెచ్చుకొని అది మనకు కావాల్సిన టెక్స్ట్ తో మ్యాచ్ అయితే దానిపైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మల్టిపుల్ వస్తున్నాయి అనుకో, యూసీ ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ యాడ్ అయినాయా, ఇంక్రీజ్ అయినాయా, ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వచ్చినాయి మనకి. ఇప్పుడు దీనిలో మనకు కావాల్సిన టెక్స్ట్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని మ్యాచ్ చేసుకొని క్లిక్ చేయడం, అంతే. XPath లో చెప్తాను నీకు. ఓకే. అడిగిన క్వశ్చన్ ఇదే కదా? అదే అన్న. విల్ సీ ఇట్ ఇన్ XPath. మళ్ళీ గుర్తు చేయ నాకు XPath అప్పుడు. ఓకే. Alright. Yeah. So we are done with most of the elements and locator techniques. ఒక ఫ్రేమ్స్ ఉంది మనకి ఇప్పుడు దీనిలో, రైట్? ఇవన్నీ అయిపోయినాయి, ఓన్లీ ఫ్రేమ్స్ ఉంది.
So let us see this frames concept. And in locators we have XPath and CSS. So frames complete చేసిన తర్వాత ఓకే XPath తర్వాత ఫ్రేమ్స్కి వెళ్దామా? బెటర్. ఓకే, XPath అండ్ CSS తర్వాత ఫ్రేమ్స్కి వెళ్దాం. ఎందుకంటే ఫ్రేమ్స్ లో మనకు ఒక మెథడ్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఫైండ్ ది ఫ్రేమ్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్స్ లొకేటర్ టెక్నిక్స్. ఈ లొకేటర్స్ లో ఏదో ఒక టెక్నిక్ తో దాన్ని వేరే టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఆల్ రైట్. సో ఇప్పుడు ఫ్రేమ్స్ ఉన్న కాన్సెప్ట్ కావాలి మనకి. ఫ్రేమ్స్ అంటే దీంట్లో మనకు RNHRM ఆ సైట్ లో ఫ్రేమ్స్ అనేవి లేవు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ ట్రై టు యూస్ అదర్ అప్లికేషన్స్ విచ్ వీ హ్యావ్. RNHRM లో లేవు. సో లెట్ మీ ట్రై విత్ దిస్ సర్వీస్ డెస్క్. టేక్ దిస్ URL. ఇది కూడా చూడండి, డెమో సైట్ demo.servicedesk+. Okay, this is the demo site, and in this demo, this is not a frame. Okay, I'll say login as technician. After logging in, ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. Okay, yeah, I think we have frames here. You see, right? See, ఇది ఒక iframe ఉంది, right? This is a frame. Then okay, రెండు iframes ఉన్నట్టున్నాయి మొత్తం. థర్డ్, ఫిఫ్త్. సో రెండు ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎక్కడ దీంట్లో ఏ ఎలిమెంట్స్ వస్తున్నాయి? ఫ్రేమ్లో అసలు ఎలిమెంట్స్ ఏ లేవా? నేను చెక్ చేస్తున్నా జస్ట్ గా మనం ఇది వాడుకోవచ్చా లేదా అనేది. నో వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. దీంట్లో కూడా ఈమెయిల్ లేవు, జస్ట్ జావా స్క్రిప్ట్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. సో లెట్ మీ గో టు అనదర్ పేజ్. ఫ్రేమ్స్ లో అసలు ఏం లేవు. జస్ట్ జావా స్క్రిప్ట్స్ లోడ్ చేసుకుంటున్నాడు. జావా స్క్రిప్ట్స్ లోడ్ చేసుకుంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రేమ్స్, ఎందుకంటే దాంట్లో ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్. ఓకే, నౌ ఐ రిమెంబర్, ఐ హ్యావ్ సైట్. దాంట్లో రావట్లేదు కదా. సో వీ హ్యావ్ రెడ్ బస్ ఆర్ అబీబస్. So let us go into this red bus site. I'm sorry. Yeah, ఈ red bus site ఉంది కదా. Now I'll click here. I'll click on sign in or sign up. Now you see this. All right, so I want to come to this red bus and I want to click on sign in with Google. Okay, guys, are you there? Yes, bro. Yes, sir. Okay, now what I want to do is I want to go to this red bus site and I want to click on this sign in with Google. This is frames concept. Okay, now let us see, let us write the code to open this red bus. Click on the sign in and then click on sign in with Google. ఇక్కడ వరకు ఇది క్లిక్ చేస్తే చాలు నాకు. ఓకే, the next steps we'll see later. Now let us see what happens. I'm going to create another class, new class. ఇవాళ ఇంట్రొడక్షన్ టు ఫ్రేమ్స్ అయిపోతుంది, రేపు ఫ్రేమ్స్ కాన్సెప్ట్ మొత్తం చూద్దాం. ఓకే, వర్కింగ్ విత్
frames. Possible అయితే we can complete the frames concept today. All right. Now we have to get the driver first and then we have to go to that particular URL. Kada? So ivi common steps. I'm copying this. But here నాకు URL ఇది కాదు. నా URL ఏంటి? This is my URL. Bus. redbus.in. Okay. Now I am at redbus.in. Red bus. Maximize అయింది. Now driver dot find element. Find సో రెడ్ బస్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేయాలి? Sign in. Sign in. దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ. Right? So let me find this. Find it. See, we have ID icon profile. Yes. So can I take this ID? Yes, sir. Okay. Then driver dot find element By dot by dot ID. ID icon profile dot Click. click. ఇది క్లిక్ చేసిన తర్వాత నాకు సైన్ ఇన్ పేజ్ రాదు. ఇది క్లిక్ అయితే సైన్ ఇన్ పేజ్ రాదు. ఇది క్లిక్ అయిన తర్వాత మళ్ళీ నేను దీనిపైన క్లిక్ చేయాలి కదా. సో రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. ఇక్కడ ఏముంది? Sign in link. Sign in. ID sign in link ఉంది. So can I use this ID sign in link? Yes, sir. Yes, bro. So, Driver dot find find element. element by dot ID sign in link dot Click. Click. ఓకే దానిపైన కూడా క్లిక్ అయింది. క్లిక్ అయిన తర్వాత మనకు కావాల్సింది వస్తుంది. ఇప్పుడు ఇది అండ్ దెన్ ఇది క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఏంటి? ఐ వాంట్ టు క్లిక్ ఆన్ సైన్ ఇన్ Sign in with Google. నో నెంబర్ ఎంటర్ చేయడానికి ఓకే నెంబర్ లేదా ఓకే ఐ వాంట్ టు క్లిక్ సైన్ ఇన్ విత్ గూగుల్. ఇన్స్పెక్ట్. We have sign in with Google span లో రెండు సార్లు ఉంది. You see here span sign in with Google and then another span sign in with Google. సో మనం దీని పైన క్లిక్ చేయగలిగితే చాలు కదా. ఓకే ఇది టోటల్ డివిజన్ గూగుల్ ఐకాన్ వస్తుంది ఇక్కడ and then we have this span and then we have this span ID is equals to button label sign in with Google అని ఉంది ఇక్కడ. సో ఓకే దీనికి ప్రాపర్టీస్ ఏం లేవు కదా. ID is equals to button label ఉంది. But let's see how many of them are there. 4. 4 ఉన్నాయి. 2 3 ఓకే ఇది లేబుల్డ్ బై ఏరియా లేబుల్డ్ బై బటన్ లేబుల్ ఉంది. 4th వన్ ID is equals to button label ఉంది. బట్ ఫస్ట్ సెకండ్ ఎక్కడ ఉన్నాయి అసలు? Let me check. ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. ఈ సెకండ్ ఎందుకు రావట్లేదు? దేర్ ఇస్ ఎ సెకండ్ వన్ బట్ ఇట్స్ నాట్. In this case, fine. Okay, what I'll do is I'll go with XPath here, but నేను మీకు XPath తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే span text is equals to where did that go? Sign in with Google. Man, still 4 on. Now I understood what is the mistake. Now let us try. You won't find those things.
రైట్, ఎన్ని వస్తున్నాయి? You see here how many are there? Only one, right? So I can use this id is equals to button label నేను వాడుకోవచ్చు. Let us see. Driver dot find element by dot id of button label. ఇదంతా అవసరం లేదు. id of button label dot click. అంతేనా? So let me run this and see what happens. It will throw us an error. See, this is the benefit with driver dot get. అది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది, అది మ్యాక్సిమైజ్ చేయట్లేదు. సి లోడ్ అయిన తర్వాత మ్యాక్సిమైజ్డ్. కోడ్ లోడ్ అవ్వట్లేదు. ఆల్రైట్, అన్నీ వచ్చినాయి. లెట్ us see. ఇక్కడ కూడా ఎగ్జిక్యూషన్ అయిపోయింది. వాట్ ఈస్ ఇట్ సేయింగ్? యు సీ no element, no such element, unable to locate this element with the id button label. అదేంటి, బటన్ లేబుల్ ఐడి ఉంది కదా మరి మనకు అక్కడ. why is it saying no such element? ఇప్పుడు ఇక్కడ లేదా బటన్ లేబుల్ id is equals to button label. let's inspect this. what is the idea of it? What is the ID? Button label. We have it, right? You see? అయినా కానీ లేదు, ఎలిమెంట్ లేదు అని అంటుంది. ఎందుకు? Because it is present inside a frame. You see here? iframe. Okay? It is present inside a frame. It is not inside our regular HTML. మరి iframe అంటే ఏంటి? What is this iframe? iframe is a reusable HTML content. iframes అంటే reusable HTML content. ఇప్పుడు మనం మెథడ్స్ రాస్తున్నాం కదా క్లాస్లో, రైట్? ఇప్పుడు ఈ గెట్ డ్రైవర్ మెథడ్ ఉంది. మెథడ్ ఎందుకు రాసాం మనం? ఒక క్లాస్లో రాసాం మనం, C1 క్లాస్లో, రైట్? అదే క్లాస్లోంచి ప్రతిసారి గెట్ డ్రైవర్ గెట్ డ్రైవర్ గెట్ డ్రైవర్ కాల్ చేసుకుంటున్నాం. ఎందుకు? కమ్ ఆన్, వై? Reusability and to reduce our work. ఎగ్జాక్ట్లీ, రీయూజబిలిటీ. ఒకసారి రాసిందాన్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒకసారి రాసేసుకొని దాన్ని మెథడ్ లాగా క్రియేట్ చేసుకొని దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటాం కదా. సో ఇన్ సిమిలర్ వే ఎవరైనా సరే రెడ్ బస్ సైట్కి వెళ్ళారనుకోండి, ఓకే? ఇప్పుడు రెడ్ బస్ సైట్కి వెళ్ళాం మనం, ఇక్కడ కాదు, ఓకే? ఐఎమ్ ఇన్ బస్ టికెట్స్, ఓకే? నో ఐ వాంట్ టు గో టు హెల్ప్ పేజ్, ఓకే? రైట్, హెల్ప్ పేజ్కి వస్తే నాకు ఈ లాగిన్ పేజ్ ఏమన్నా మారుతుందా ఇక్కడ? నో. నో. అంటే హెల్ప్లో ఉన్నప్పుడు, అంటే ఈ యూఆర్ఎల్లో చూడండి, redbus.in/info/redcare, ఈ పేజ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు ఈ ఐకాన్ మారట్లేదు, ఈ సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ మారట్లేదు. ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ద సేమ్. ఓకే, సరే, లెట్ మీ గో టు బస్ హైర్ అండ్ సీ. ఓకే, బస్ హైర్ లో కూడా వచ్చా, ఇది యూఆర్ఎల్ మారింది, మళ్ళీ ఇక్కడ సైన్ ఇన్ ఏం మారలేదు, సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ ఉంది. అది క్లిక్ చేస్తే మళ్ళీ అదే సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ పేజ్ వచ్చిందా? యూ సీ ఇట్, రైట్? సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పేజ్ రావాలి. సో దట్ మీన్స్ వాట్? దే ఆర్ యూజింగ్ ద సేమ్ HTML కోడ్ అగైన్ అండ్ అగైన్, రైట్? మీరు ఏ పేజ్లోకైనా వెళ్ళండి, మేనేజ్ బుకింగ్ ఉంది, మేనేజ్ బుకింగ్లో రీస్కెడ్యూల్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ మారిందా? redbus.in/reschedule. ఇప్పుడు రీస్కెడ్యూల్ పేజ్లో ఉన్నాం మనం. రీస్కెడ్యూల్ పేజ్లో ఎక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేది కూడా అదే సైన్ ఇన్ సైన్ అప్ పేజ్.
You see this? కదా? Yes, bro. సో దట్ మీన్స్ ఈ కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రతి పేజ్ లో వాడుకుంటున్నాడు కదా. Yes. Yes. దట్ ఈస్ నథింగ్ బట్ రీయూజబుల్ HTML కోడ్. మనం మెథడ్స్ ని సారీ ఒక లైన్ ఆఫ్ కోడ్ ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని రీయూజ్ చేసుకోవాలి అంటే మెథడ్ లో రాసుకుంటున్నాం. అలాగే సమ్ లైన్స్ ఆఫ్ HTML కంటెంట్ ని నేను రీయూజ్ చేసుకోవాలి అనుకుంటే ఐ విల్ రైట్ ఇట్ ఇన్ ఐ ఫ్రేమ్స్. అర్థమైందా? Okay. Okay. Now let me go to this W3 schools frames. iframe. పాతదే ఫ్రేమ్స్ అనేది పాతది, సో అందుకని అది వదిలేస్తున్నాం. ఫ్రేమ్ సెట్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు, బట్ అవి కూడా సేమ్ సిమిలర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక W3 స్కూల్స్ పేజ్. దీనిలో వీడు ఏం చేశాడు చూడండి, ఐ ఫ్రేమ్ లో సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చాడు. సోర్స్ లో ఏంటి URL ఉంది. ఏంటిది w3schools.com. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, w3schools.com సైట్ మొత్తం వచ్చింది మళ్ళీ ఇక్కడ. అవునా? దీని సైజ్ కూడా పెంచుకోవచ్చు కావాలి అనుకుంటే. 100 అంటే చిన్నదైందా? ఐ విల్ మేక్ ఇట్ 1000. HEIGHT height is equals to 5000. You see? I cannot, I mean, దీని సైడ్ కి మూవ్ చేయడానికి రావట్లేదు. హాఫ్ ఆఫ్ డివైడ్ చేసుకున్నాడు. Now you see here W3 school సైడ్ మొత్తం వచ్చింది ఇక్కడ. Let me make this change to 3000. So that's scrolling. Okay, ఇంకా తగ్గియాలా? Oh, sorry. Height is fine. I have to change this to 800 width. Okay. ఇప్పుడు స్క్రోల్ చేసే పని లేదు. You see this? The complete page is coming here. ఇది ఏ పేజ్? అయ్యో, ఈ URLకి వెళ్దాం మనం. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ URLకి వెళ్తే ఏదైతే పేజ్ వస్తుందో, you see this page? HTML, learn HTML, CSS example, JavaScript ఇది ఉందా? You see? Same coda, HTML example, CSS example, JavaScript example. ఇక్కడ కూడా అదే వస్తుంది. జావాస్క్రిప్ట్ ఎగ్జామ్. అంటే విండో సైజ్ తక్కువ ఉంది కాబట్టి ఇవి రెండు ఒక సైడ్కి వచ్చినాయి. అదేనా ఉంది మనకి అక్కడ HTML ఎగ్జాంపుల్, CSS ఎగ్జాంపుల్, జావాస్క్రిప్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ వచ్చింది కూడా అదే. యు సీ? సేమ్ సైట్. అంటే ఈ సైట్ మొత్తాన్ని నేను ఈ ఒక్క లైన్ తో తెచ్చుకోగలిగిన. అవునా? అండర్స్టూడ్ దిస్? No. Yes, bro. Instead of this W3 schools, I can also call this google.com. But google.com రాదు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు దిస్ ఈజ్ రెఫ్యూజింగ్ టు కనెక్ట్. అంటే ఇట్లాంటి ప్లేసుల్లోంచి google.com ని పింగ్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. We'll do one thing. Okay, let us remove this. redbus.in is not allowing us to connect. Okay, సో ఇట్లా కొందరు ఏమంటారంటే రిస్ట్రిక్షన్ చేసుకుంటారు వాళ్ళు వేరే దగ్గర నుంచి కాల్ చేయకుండా. లేదంటే మనం ఇప్పుడు ఇంకో సైట్ ఏది వాడుకుందాం? మన దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి కదా, లెట్ us try with these applications. మనకి ఏ అప్లికేషన్ కావాలంటే అది జస్ట్ ఈ సోర్స్ మార్చుకుంటే సరిపోతుంది. You see? వచ్చింది ఆ సైట్ మొత్తం ఇక్కడికి. Understood?
మనం ఇందాక చూసిన సైటే కదా ఇది, లాగిన్ యాజ్ ఎ టెక్నీషియన్, లాగిన్ యాజ్ ఎండ్ యూజర్. దీనిపైన ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఐ ఫ్రేమ్స్. ఇప్పుడైతే మనకు ఓన్లీ ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ ఉంది. ఇది HTML వర్షన్ 3 నుంచి అట్లా మారింది. అంతకు ముందు అయితే మనకు ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్స్ అని ఉండేది కాన్సెప్ట్, కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. సో వీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, నో బడీ HTML ఎవరు తయారు చేసినా కానీ ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్స్ వాడట్లేదు, ఎందుకంటే లేటెస్ట్ HTML లో అసలు ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్స్ అనే కాన్సెప్టే లేదు, ఓన్లీ ఐ ఫ్రేమ్స్. సో ఒక ఫ్రేమ్ ఒక ఐ ఫ్రేమ్ ఉందా, ఒక పేజ్ లో ఐ ఫ్రేమ్ ఉందా లేదా అనేది వ్యాలిడేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఐ ఫ్రేమ్ ట్యాగ్ గురించి చూసుకోవాలి మనం. అండర్స్టాండ్? Guys, okay, what about the others? Yes, bro. So you understood what is an iframe? Iframe is a reusable HTML content or reusable HTML కోడ్. అంటే ఇప్పుడు నేను ఈ సర్వీస్ డెస్క్ ప్లస్ MSP దీనికి ఈ సైట్ కి నేను మళ్ళీ కోడ్ రాయాల్సిన పని లేదు ఈ పేజ్ డిస్ప్లే అవ్వడానికి. నేను జస్ట్ ఐ ఫ్రేమ్ లో వాడుకుంటే సరిపోతుంది. ఇందాక రెడ్ బస్ లో కూడా చూసాం కదా మనం, లాగిన్ పేజ్ విండో పాపప్ రావాలి అంటే నేను మళ్ళీ సేమ్ కోడ్ రాయాల్సిన పని లేదు. ఐ కెన్ జస్ట్ కాల్ దోస్ ఐ ఫ్రేమ్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ వాంట్. అవునా? రైట్. అయితే కాకపోతే ఇది ఐ ఫ్రేమ్. ఐ ఫ్రేమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అగైన్ ఎ రీయూజబుల్ HTML కంటెంట్. సో ఇందాక రెడ్ బస్ చూసారు అనుకోండి మీరు. Let us go into that Redbus site now once. Click on this. Inspect. Now if you see Control F, iframe. You see this is something else. Google Get Manager adi manadi kaadu. Iframe we have this, but this is hidden antunnadu. What do we have in this? You see iframe lopaliki velte, for example, what is there inside again? This HTML is loading. ఈ HTML మనం ఇందాక రాసిన కోడ్ లో ఉందా? ఇక్కడ HTML ఉందా? లేదు. We are just giving the source. So what is happening is this. Okay, let me inspect this and see. Okay, this is there. Now where is my iframe? You see here, this is the line I had. అవునా? ఈ లైన్ మనకు అక్కడ ఉంది చూడండి. నేను రాసిన కోడ్ అదే కదా. సోర్స్ ఈక్వల్స్ టు సర్వీస్ డెస్క్ plus.com అండ్ టైటిల్ ఈక్వల్స్ టు W3 స్కూల్స్ ఫ్రీ ఆన్లైన్ వెబ్ ట్యూటోరియల్స్. ఇదంతా రాసుకున్నా. విడ్త్ ఈక్వల్స్ టు 1000, హైట్ ఈక్వల్స్ టు 2000. ఇది లైన్ నేను రాసింది. కానీ ఈ లైన్ లోపల డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? You see this? There is a document, and in that we have a HTML document. Because of this, we wrote iframe, right? ఈ iframe అని రాసాము కాబట్టి ఈ iframe లో iframe ఏ సైట్ నైతే కాల్ చేస్తుందో దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రేమ్ లోపల పెట్టింది. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక HTML పేజ్ ఉంది. అవునా? దిస్ ఈస్ HTML, రైట్? హెడ్. అగైన్ HTML లో హెడ్ ఇది. బట్ దిస్ ఈస్ HTML, రైట్? సో HTML ఉంది, మళ్ళీ దాని లోపల ఇంకొక HTML వచ్చింది. అంటే ఇది సపరేట్ సైట్ అన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ సపరేట్ పేజ్ అన్నట్టే కదా. ఈ పేజ్ లోంచి వేరే పేజ్కి వెళ్ళిపోయినట్టే కదా మనం కదా. సో మరి మన కోడ్ ఎక్కడ ఉంది? మన డ్రైవర్ ఎప్పుడైనా మన డ్రైవర్ ని ఇన్స్టాన్షియేట్ చేసినప్పుడు, అంటే గెట్ డ్రైవర్ చేసుకొని ఈ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అంటే అది ఏం చేస్తుంది అంటే ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు మనకు వచ్చిన HTML పేజ్ ఇదే కదా, రైట్? ఈ పేజ్ లో మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు నేను ఈ HTML పేజ్ నుంచి ఈ HTML పేజ్ కి షిఫ్ట్ అవ్వాలి. అవునా? ఎందుకంటే ఇది వేరే HTML కదా. నా కంట్రోల్ ఈ పేజ్ లో ఉంది. ఈ పేజ్ లోంచి ఈ పేజ్ లోకి రావాలంటే నేను కంట్రోల్ ని మార్చాలి కదా. ఐ మీన్ ఒక దాని నుంచి ఇంకో దానిలోకి షిఫ్ట్ అవ్వాలి కదా పేజ్ లోకి. సో ఆ షిఫ్టింగ్ కాన్సెప్టే మన ఫ్రేమ్స్ కాన్సెప్ట్. అండర్స్టాండ్? ఇందులోకి షిఫ్ట్ అవ్వకుండా నాకు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి యాక్సెస్ అవ్వవు. ఇందులోకి షిఫ్ట్ అయితేనే నాకు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ యాక్సెస్ అవుతాయి. అండర్స్టాండ్? Okay, right. So now let us go back to this site again. For example,
No, మనం ఈ పేజ్ లో ఉన్నాం. ఇప్పుడు F12 కొడితే ఇన్స్పెక్ట్ చేస్తే మన కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, నార్మల్ ఈ HTML ఏదైతే ఉందో దీని లోపల ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. బట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ మనం ఇది క్లిక్ చేసిన తర్వాత there is another HTML page that is being displayed. అవునా? Let me Yes, bro. Now you see here, this is taking us to accounts.google.com, another URL, right? ఈ source ఇచ్చింది అక్కడ. You see this? కదా? So this is opening another document and you see there is another HTML page over here. కదా? సో మనం ఈ HTML పేజ్ లోంచి ఆ HTML పేజ్ లోకి షిఫ్ట్ అయితేనే ఇది ఉందా లేదా తెలుస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలన్నా క్లిక్ అవుతుంది. మనం ఇందాక రాసిన కోడ్ అంటే ఫస్ట్ కావాలని మ్యాండేటరీగా కావాలని చెక్ చేసుకోవడానికి రాసుకున్న కోడ్లో నేను ఏదైనా స్విచ్ అయ్యాను ఆ పేజెస్ నుంచి, అవ్వలేదు. సో అందుకని ఏమంటుంది, అసలు ఈ బటనే లేదు అని అంటుంది. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షనే కదా మనకు వచ్చింది. యు సీ దిస్? ఎందుకంటే Yes, bro. మన ఈ డ్రైవర్ ఎక్కడుంది, ఓన్లీ ఆన్ ది టాప్ లెవెల్ HTML పేజ్, దీనిలో మాత్రమే తిరగలరు. కానీ మనకు కావాల్సిన బటన్ ఈ HTML పేజీలో ఉంది మళ్ళీ కదా. Yeah. సో దీనిలోకి వస్తేనే ఈ బటన్ ని మనం ఐడెంటిఫై చేయగలం. ఇందులోకి రాలేదు కాబట్టి నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది త్రో చేసింది మనకి. అర్థమైందా? Yes, bro. Alright. So now, okay, you see, alright. సరే, మరి ఇప్పుడు అంటే నాకు ఇది ఫ్రేమ్ లో ఉందని తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా మీకు చెప్పాను. ఓకే, ఇది కావాలని రాసి అది ఫెయిల్ అవుతుంది అని చూపించి అది ఏంటి అనేది మీకు చూపించాను నేను, రైట్? ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఫ్రేమ్ లో ఉందనేది మనకు తెలుస్తుందా డిఫాల్ట్ గా? ఇక్కడ చూస్తే No. పైకి ఎక్కడికో స్క్రోల్ చేస్తే అక్కడ ఎక్కడో, ఇప్పుడు అంటే ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి యు ఆర్ ఏబుల్ టు సీ దట్ ఓకే దిస్ ఈజ్ ఇన్ ఐ ఫ్రేమ్ అని. బట్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ దిస్, యా, నౌ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సైన్ మోడల్ కి వెళ్ళినా, వేర్ ఇస్ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్? సైన్ అప్ అప్డేట్ ది లోడర్. Let me find with this privacy policy. Okay, you see this privacy policy ఇక్కడ ఎక్కడ చూపిస్తుందండి? ఓకే, అది వేరేది ఉంది. అయితే you see, by signing up you agree to our terms and conditions and privacy policy. ఓకే, ఈ సెక్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఫ్రేమ్ లో ఉందని మీకు తెలుసా? మనం ఏమనుకుంటాం, మనం ఈ క్లాస్ తోటో లేకపోతే ఈ టెక్స్ట్ తోటో దీన్ని ఐడెంటిఫై చేసుకుంటాం, అయిపోయింది. బట్ మీరు ఎంత ట్రై చేసినా కానీ ఇది క్లిక్ అవ్వదు, లేదా దీనిపైన మనం ఆపరేషన్స్ ఏం చేయలేం. టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అది క్లిక్ అవ్వట్లేదు. ఎందుకు క్లిక్ అవ్వట్లేదు అని తనలాడుతూ ఉంటాం. మనకి ఎప్పటికీ తెలియదు అది ఎందుకు క్లిక్ అవ్వట్లేదు అని. పైకి కిందికి చిన్నగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఫ్రేమ్స్ లేవు, చూసారా? దీని ఫ్రేమ్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడో టాప్ లో ఉంటది, వేరే ఐ ఫ్రేమ్. ఇఫ్ ఐ గో స్క్రోల్ మోర్, యు సీ దిస్ ఐ ఫ్రేమ్ కదా, అది మొత్తం వేరే ఫ్రేమ్ లో ఉందా? యు సీ దిస్, రైట్? ఇది మొత్తం వేరే ఫ్రేమ్ లో ఉంది. మరి ఇది ఫ్రేమ్ లో ఉంది, మనం ఎక్కడ స్క్రోల్ చేస్తాం మనకి ఎట్లా తెలుస్తుంది? దీన్ని పైకి స్క్రోల్ చేయాలి, పైకి చెక్ చేస్తే ఇక్కడ ఐ ఫ్రేమ్ ఉందా లేదా అనేది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై కదా, ఎందుకంటే ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే మధ్యలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, ఇట్లా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ చూడడం అనేది నాట్ పాసిబుల్. అందుకని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ముందే తెలుసుకోవచ్చు. HTML ని మనం నాకు స్టార్టింగ్ లో నేను మీలాగే సెలీనియం నేర్చుకొని సెలీనియంలో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనేది సరిగ్గా తెలియదు. సో నేను ఇలాగే కోడ్ రాసి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. ఇది ఐడితో ట్రై చేసా, నేమ్తో ట్రై చేసా, ఎక్స్పాత్తో ట్రై చేసా, ఎన్ని విధాలుగా ట్రై చేయి. ఈ మధ్యలో ఓకే ఇక్కడ టైం ఏమన్నా ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అందుకే క్లిక్ అవ్వలేదేమో అని చెప్పి ఇక్కడ వెయిట్ యాడ్ చేసా, సింక్రనైజేషన్ యాడ్ చేసా, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ రెండు యాడ్ చేసా. ఎట్లా చేసినా కానీ వర్క్ అవ్వట్లేదు. ఒక 2 days తనలాడిన తర్వాత నేను అప్లికేషన్ ఇష్యూ ఉందేమో అని చెప్పి నేను డెవలపర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే
డెవలపర్ కూడా ఒక 2 days తనలాడి ఆ తర్వాత థర్డ్ డే ఇద్దరం కలిసి కూర్చుండి చేస్తే అప్పుడు అర్థమైంది అది ఎలిమెంట్ ప్రాబ్లం కాదు, అప్లికేషన్ ప్రాబ్లం కాదు, మేము వాడే ప్రాసెస్ ప్రాబ్లం. ఇట్లా రాస్తే ఎప్పటికీ క్లిక్ అవ్వదు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ ఇన్సైడ్ అ సపరేట్ HTML. మరి ఆ డెవలపర్ కూడా పైకి స్క్రోల్ చేసి మొత్తం పైకి స్క్రోల్ చేయలేకపోయాడు, నేను స్క్రోల్ చేయలేకపోయాను. ఇక్కడ అంటే ఇది చిన్న పేజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్, బట్ పెద్ద పేజెస్ ఉన్నప్పుడు యూ వోంట్ బి ఏబుల్ టు ఫైండ్. మరి దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలా? దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే ఓకే, నౌ ఐ వాంట్ టు ఎంటర్ దిస్ ఫ్రమ్, రైట్ క్లిక్. Now you see here the options, what are the available options? Emoji, undo, redo, cut, copy, paste, paste as plain text, select, spelling check, writing direction, inspect. Okay, sorry, adi pakkana pedam. Now I want to click on this, no more. Now you see this, what are the options you have? Back, reload, save as, print, cast, send to your devices, QR code, translate to English, view page source, inspect. Okay, ivi gurtunchukondi. Okay, and then next click on this. This is an image, so andukani image options vastunayi. All right, and again this is an image options vastunayi. Let me click this. Now you see this is an element, so I am seeing an element options. Avuna? You see this, right? Yeah. Now let me go to this manage booking. Again this is giving only element options, right? Now let me click on this. Let me inspect this. Again it is giving the element options kada. Yeah. Now you see I'll click on it. Now I want to click on sign in with Google. Deen paina click cheyali avuna, right click. Now you see here, you see some extra options for elements. View page source, view frame source. View frame source and reload frame. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనకి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇన్స్పెక్ట్ చేసేప్పుడు దానిపైన ఉన్నాయి కదా ఆప్షన్స్. ఇప్పుడు దీనికి కనిపిస్తుంది, ఇది ఫ్రేమ్ లో ఉంది కాబట్టి. ఓకే, యు సీ ఈ క్రాస్ మార్క్ అనేది ఫ్రేమ్ లో లేదు. సో డు యు సీ అ ఫ్రేమ్ ఆప్షన్ హియర్? No. నో. సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది. సో యు సీ యువర్ ఫ్రేమ్ ఆప్షన్స్ హియర్, Yes, yes bro. రైట్? అండ్ ఫేస్బుక్ ఫ్రేమ్ లో ఉంది. ఫ్రేమ్ ఆప్షన్స్. Yes. ఓకే, దిస్ ఇమేజ్. ఓకే, ఇది ఇమేజ్ కాబట్టి ఇక్కడ కనిపించదు. దీనికి కూడా లేదు, ఐ మీన్ దీనికి ఆప్షన్స్ రావట్లేదు బేసిక్ గా. దిస్ వన్ యు సీ జనరేట్ ఓటీపీ బటన్, ఇట్ ఈస్ ఇన్సైడ్ ఎ ఫ్రేమ్. యు సీ ద ఫ్రేమ్ ఆప్షన్స్. Yeah. So to find whether an element is present inside a frame or not, just right click and observe the options. If you see something related to frame, view frame source, reload frame, itlantivi emaina unte this is inside a frame ani artham. Okay. Okay, so then we have to switch our, I mean mana driver control ni ఈ HTML పేజ్ లోకి, అంటే ఈ ఫ్రేమ్ HTML పేజ్ లోకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత దీనిపైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. అర్థమైందా? You understood guys? అది ఎట్లా షిఫ్ట్ చేస్తాం, ఆ డ్రైవర్ కంట్రోల్ ని ఈ ఫ్రేమ్ లోకి ఎట్లా షిఫ్ట్ చేస్తాం. సో ఆ డ్రైవర్ ని మనం ఈ ఫ్రేమ్ లోకి షిఫ్ట్ చేయడానికి మనకు 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఆ 3 డిఫరెంట్ వేస్ ఏంటంటే, I think I have notes working with frames here. You see, where are they? Okay, yeah, ikkada unnadi. We can find a driver dot switch to dot frame. ఓకే, ఇది స్విచ్ అవ్వడానికి మనకు 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. దానికి ఏంటంటే, ఒకటి ఫ్రేమ్ ఎలిమెంట్, అంటే ఒక ఎలిమెంట్ లాగా ఫైండ్ అవుట్ చేసి ఆ ఎలిమెంట్ ని ఈ ఫ్రేమ్ మెథడ్ కి పారామీటర్ లాగా పంపించాలి. లేదంటే ఆ ఫ్రేమ్ కి సంబంధించిన ఐడి ఆర్ నేమ్, లేదంటే ఇండెక్స్ ఆఫ్ ది ఫ్రేమ్. మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటే 0, 1, 2, 3 ఇండెక్స్లు ఉంటాయి కదా, ఆ ఇండెక్స్ బేస్ చేసుకుని కూడా స్విచ్ అవ్వచ్చు. బట్ ఇన్ రియల్ టైమ్ వి వోంట్ సజెస్ట్ టు యూస్ ఇండెక్స్, ఎందుకంటే ఆ ఇండెక్స్ ఎప్పుడు మారుతుందో తెలియదు. మధ్యలో ఒక ఫ్రేమ్ యాడ్ అయింది అని అంటే ఇండెక్స్ మారిపోద్ది కదా. So we will not suggest to use index. Either we will go with the frame element or its ID or name. So manaku 3 different ways unnai. Those 3 different ways are switching to that particular frame using its ID or name. Ippudu
దీన్ని తీసుకుంటే ఇన్స్పెక్ట్ వేర్ ఇస్ దిస్ ఫ్రేమ్ యు సీ దీనికి ఐడి నేమ్ ఏదైనా ఉందా? No, bro. క్లాస్ అట్రిబ్యూట్ ఉంది, సోర్స్ అట్రిబ్యూట్ ఉంది, కానీ ఐడి లేదు, నేమ్ లేదు. సో కెన్ ఐ యూజ్ ఐడి ఆర్ నేమ్ ఫర్ దిస్ ఐ ఫ్రేమ్? No. ఐ కెనాట్ యూస్. ఓకే, మరి ఇండెక్స్ వాడదామంటే ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అనేది నాకు తెలుసా? ఇగో ఇక్కడ ఒకటి ఆల్రెడీ వచ్చింది ఐ ఫ్రేమ్. యు సీ దిస్ సమ్వేర్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఐ ఫ్రేమ్ ఒకటి ఉంది. ఇట్లాంటివి ఇంకెన్నో ఉంటాయి మధ్యలో కదా. ఇప్పుడు నేను దీని ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను ఇప్పుడు HTML మొత్తం చూడాలి, లేదా మన కన్సోల్లోకి వెళ్ళి ఐ ఫ్రేమ్ ని సెర్చ్ చేస్తే అక్కడ చూపిస్తుంది ఎన్ని ఉన్నాయి అనేది, యూజింగ్ కన్సోల్ ఆఫ్ క్రోమ్ ఆర్ ఫైర్ ఫాక్స్. అది ఎట్లా అంటే యు సీ దిస్ ఇస్ దేర్, నౌ యు గో టు దిస్ కన్సోల్. ఈ కన్సోల్ ఓకే, మనకి ఇంకా ఎక్స్పాత్ అవ్వలేదు కాబట్టి యూ వోంట్ అండర్స్టాండ్ దిస్, విల్ సీ ఇట్ లేటర్. ఎక్స్పాత్ తర్వాత చూపిస్తాను నేను. ఓకే, సో వీ హ్యావ్ దోస్ థింగ్స్. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి ఇంకేమైనా ఉన్నాయా? సోర్స్ ఉంది, ఓకే, ఫర్ దిస్ ఉంది చూడండి. ఫర్ దిస్ వీ హ్యావ్ ఐడి. యు సీ దిస్ GSI 692208476479. we have some ID. కాకపోతే ఈ ఐడి ఏముంది చూడండి, మొత్తం ర్యాండమ్ గా జనరేట్ అయిన నెంబర్ 692208 అని ఇప్పుడు వచ్చిన నెంబర్. కానీ 2 రోజుల తర్వాత చూస్తే ఈ నెంబర్ మారిపోద్ది మళ్ళీ. సో అప్పుడు మళ్ళీ వచ్చి మనం కోడ్ అయితే మార్చలేంగా, రైట్? Yeah. దీనికి పోనీ వేరే ఏదైనా నేమ్ ఉందా? No. No. నేమ్ No, లేదు, no. ఈ ఐడి మనకు వర్కౌట్ అవ్వదు. సో వీ కెనాట్ యూజ్ దిస్ ఐడి ఆర్ నేమ్ టెక్నిక్. దెన్ వీ హ్యావ్ అనదర్ వే, దట్ ఈస్ వెబ్ ఎలిమెంట్. ఓకే, దీన్ని ఒక ఎలిమెంట్ లాగా ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఎలిమెంట్ ని మనం ఫ్రేమ్ కి పంపిస్తే అప్పుడు అది స్విచ్ అవుతుంది. లేదా ఇండెక్స్, వీ హ్యావ్ 3 డిఫరెంట్ వేస్, యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ ఆర్ యూజింగ్ ఇట్స్ ఐడి ఆర్ నేమ్ ఆర్ యూజింగ్ ఇట్స్ ఎలిమెంట్ లొకేటర్ టెక్నిక్స్. అంటే మనం ఏదైనా వాడుకోవచ్చు, బై యూజింగ్ ఎక్స్పాత్ రాసుకోవచ్చు, సిఎస్ఎస్ రాసుకోవచ్చు, ఆర్ ఎనీ అదర్ థింగ్స్ వాడుకొని మనం దీన్ని ఐడెంటిఫై చేసి దానికి ఎలిమెంట్ లాగా పంపించవచ్చు. సో వీ హ్యావ్ 3 డిఫరెంట్ వేస్. అండర్స్టూడ్ హౌ టు వర్క్ విత్ ఫ్రేమ్స్? థియరిటికల్ కాన్సెప్ట్ అర్థమైందా? వాట్ ఆర్ ఫ్రేమ్స్? హౌ డు యూ ఐడెంటిఫై ఫ్రేమ్స్? హౌ డు వి ఐడెంటిఫై ఫ్రేమ్స్? How to Right click and you see frame related options. ఇది మీకు ఏ బ్రౌజర్ అయినా, క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఏ బ్రౌజర్ అయినా కానీ ఈ ఫ్రేమ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఒక ఐఈకి తప్ప. ఐఈలో మాత్రం ఫ్రేమ్ రిలేటెడ్ ఆప్షన్స్ రావు, చచ్చినట్టు HTML ని అనలైజ్ చేసుకోవాల్సిందే. ఓకే, నో ఇది క్రోమ్ లో చూసాం కదా, లెట్ us see this in Firefox. I have Firefox also, I think. Yeah, I have. సేమ్ ఆప్షన్స్ రావు, వ్యూ ఫ్రేమ్ సోర్స్ అన్నట్టు ఆప్షన్స్ రావు, కానీ you will see some options related to frame. Come on, yeah. Redbus dot in. Enter, sign in or sign up. Now I have this button, right click. Now you see this frame, right? this సెపరేట్ గా ఒక ట్యాబ్ వేసుకున్నాడు దిస్ ఫ్రేమ్ అని. దిస్ ఫ్రేమ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రేమ్ రిలేటెడ్ ఆప్షన్స్ చాలా ఇచ్చాడా. షో ఓన్లీ దిస్ ఫ్రేమ్, ఓపెన్ ఫ్రేమ్ ఇన్ న్యూ ట్యాబ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఓన్లీ సైన్ ఇన్ పేజ్ వేరే పేజ్ లో వచ్చింది, చూసారా? బికాస్ దిస్ ఈస్ HTML, రీయూజబుల్ HTML కాబట్టి ఇక్కడ వచ్చింది, అవునా? Yes. రైట్ క్లిక్ అండ్ దెన్ యు సీ ఓపెన్ ఫ్రేమ్ ఇన్ న్యూ విండో. సపరేట్ విండోలోనే ఓపెన్ అవుతుంది. యు సీ వెనకాల ఆల్రెడీ ఒక విండో ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక విండో వచ్చింది మనకి, అవునా? ఇది ఒకటి ఉంది కదా పైన, చూడండి. Yeah. సో ఇది ఫైర్ ఫాక్స్ ఓడిస్తున్న ఎక్స్ట్రా ఆప్షన్స్ ఫ్రేమ్ కి సంబంధించినవి. ఓకే, ఇక్కడ దిస్ ఫ్రేమ్ అని ఉంది, మరి దీనికి డూ యూ సీ ఎనీ దిస్ ఫ్రేమ్? No. నో. సో క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ సఫారీ కానీ ఒపెరా కానీ ఏదైనా కానీ మనకు ఫ్రేమ్ కి రిలేటెడ్వి ఇట్లా ఆప్షన్స్ చూపిస్తారు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు. ఓకే, అదే ఐఈలో ఓపెన్ చేస్తే మాత్రం అటువంటి ఆప్షనే లేదు మనకి. యూ హ్యావ్ టు గో త్రూ ది HTML కంటెంట్. ఇది ఓపెన్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. Redbus.in.
ఈ సేమ్ సైట్ మన క్రోమ్ లో తొందరనే ఓపెన్ అయింది, ఫైర్ ఫాక్స్ లో తొందరనే అయిపోయింది, కానీ ఇక్కడ చూడండి అవుతుందా? ఇట్ టేక్స్ a little time ఎందుకంటే the way IE renders the pages is different when compared to the way other browsers renders the pages. ఆ పేజెస్ ని రీడ్ చేసుకొని డిస్ప్లే చేయడానికి ఇది ఒక ప్రాసెస్ వాడుతుంది, అది చాలా స్లో ఉంది. క్రోమ్ ఫైర్ ఫాక్స్ ఒక ప్రాసెస్ వాడతాయి, అవి ఫాస్టర్ ఉన్నాయి. ఓకే, నౌ యు సీ హియర్ I'll open this. వచ్చింది, let the page completely load. అదేంటి ఇక్కడ రాట్లే ఆప్షన్ అసలు. What the hell is happening? మీరు చూడండి అసలు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఎత్తేసాడు అయ్యేవాడు, చూసారా? ఈస్ నాట్ Yes. లోడింగ్ హియర్ సైన్ ఇన్ విత్ గూగుల్ కదా. బట్ డోంట్ వరీ, జనరేట్ ఓటీపీ ఇస్ ఆల్సో ఇన్ ఫ్రేమ్ మనకి. Framework. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చా, ఇప్పుడు చూడండి, డు వి సీ ఎనీ ఫ్రేమ్ రిలేటెడ్ ఆప్షన్స్? No. ఎన్కోడింగ్ ఉంది, ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్రేమ్? కాదు. ప్రింట్ ప్రివ్యూ, రిఫ్రెష్, ఎక్సెల్, సెండ్ టు వన్ నోట్, ప్రాపర్టీస్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, వ్యూ సోర్స్, యాడ్ టు ఫేవరెట్స్, ఆల్ యాక్సిలరేటర్స్, no frames inside this also, and then select all, go to copied address. Do you see any frame related options? No. No, bro. Sir. ఇక్కడ చూద్దాం జనరేట్ ఓటీపీ. Do you see a frame related option? Yes, sir. Yes. Let's go to this Firefox. And do you see any frame related option? This frame. Yes. కానీ ఐఈలో No frame. No. మనకు ఆప్షన్ లేదు. సో ఐఈలో నువ్వు ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేస్తే ఎలిమెంట్స్ ని పట్టుకోవాలి అని చూస్తే we do not have easy identification of frames. అది గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఏం చేయాలన్నా అంటే ఏం లేదు, ఇంకా మనం చేసేది ఏం లేదు, HTML కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ మనం ఫ్రేమ్స్ గురించి సెర్చ్ చేసుకోవాల్సిందే, తప్పదు. పైకి కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఇది ఫ్రేమ్ లో ఉందా లేదా అని వెతుక్కోవాలి మనం, అంతకంటే వేరే ఆప్షన్ లేదు మనకి. కోడ్ అంతా వెతుక్కోవాలి మనం. ఇప్పుడు మన ఎలిమెంట్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి మనకు పైన ఏమైనా ఫ్రేమ్ ఉంది, దగ్గరలో ఏమైనా ఫ్రేమ్ ఉందా, ఆ ఫ్రేమ్ లోపల మనది ఏమైనా ఉందా అన్నది మనం చూసుకోవాలి అక్కడ. అండర్స్టాండ్? ఇది స్టక్ అయిపోయింది. అదే ఎడ్జ్ లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఇదే సైట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. వీడు మళ్ళీ మార్చాడు కదా మైక్రోసాఫ్ట్ వాడు. ఇప్పుడు కొద్ది రోజులు అయితే మనకు అసలు ఈ సైట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉండదు, ఇంకా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వస్తుంది బై డిఫాల్ట్. చూసి ఇక్కడ ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అయింది చూసారా? రైట్ క్లిక్. దీంట్లో కూడా గూగుల్ ఆప్షన్ ఎత్తేసాడు, మైక్రోసాఫ్ట్ కి పోటీ కదా. ఆర్ సంథింగ్ ఈస్ బ్లాకింగ్ టు, ఏమైందని సంథింగ్ ఈస్ బ్లాక్. ఓకే వచ్చింది. నో, నౌ రైట్ క్లిక్, సెలెక్ట్ ఆల్, ప్రింట్, రీడ్ అలౌడ్. రైట్ క్లిక్ అసలు ఆప్షన్స్ ఏ పని చేయట్లేదు ఇక్కడ. సెలెక్ట్ ఆల్, ప్రింట్, రీడ్ అలౌడ్. దీనిలో కూడా కష్టమే అయితే. సెలెక్ట్ ఆల్, ప్రింట్, రీడ్ అలౌడ్. ఇది ఏం చేసుకోవాలి? ప్రింటింగ్. ఓకే, షేర్ పిక్చర్, కాపీ పిక్చర్. ఈ పిక్చర్స్ కి సంబంధించినవి వస్తున్నాయి. ఇక్కడ కూడా ఫ్రేమ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏం రావట్లేదు అయితే ఎడ్జ్ లో కూడా. యు సీ, ఈజ్ ఇట్ గివింగ్? ఒక్కొక్క బ్రౌజర్ లో రైట్ క్లిక్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది చూసారా? రైట్, Yes. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, న్యూ విండో. ఇది లింక్ కి సంబంధించిన రైట్ క్లిక్ ఆప్షన్స్. ఇక్కడ ఎక్కడ ఫ్రేమ్ కి సంబంధించిన ఆప్షన్స్ రావట్లేదు ఐఈలో కానీ ఎడ్జ్ లో కానీ. అదే క్రోమ్ లో, ఫైర్ ఫాక్స్ లో అయితే మనకు డైరెక్ట్ గా వస్తున్నాయి ఇక్కడ. యు సీ దిస్? సో అండర్స్టూడ్ హౌ టు ఐడెంటిఫై ఫ్రేమ్స్? Yes. All right. Okay. So tomorrow we'll see. You understood the concept of frames, right? So మనం XPath కాన్సెప్ట్, CSS కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రేమ్స్ కొద్దాం. థియరిటికల్ గా అర్థమైంది కదా? సో మన XPath కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్రేమ్స్ కి మనకు ఆప్షన్స్ లేవు కదా, ఐడి నేమ్స్ లేవు, XPath వాడుకోవాలి. ఓకే, సో మనం XPath కంప్లీట్ చేసిన తర్వాత
మనం ఫ్రేమ్స్కి వద్దాం మళ్ళీ. ఫైన్ రైట్. So tomorrow we'll see Okay, bro. how to identify elements using XPath. What is XPath? How to identify elements using XPath and some techniques regarding XPath. XPath చాలా పెద్ద కాన్సెప్ట్. Please do not miss the class for tomorrow and day after tomorrow. 2 రోజులు మిస్ అవ్వకండి. If you miss, then you will never be a Selenium tester. Okay? Okay. Yeah. XPath చాలా 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 ఇంపార్టెంట్. Is V ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్స్పాత్ పైన ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు 100% క్వశ్చన్స్ ఉంటాయి. మీరు డే టు డే లైఫ్లో వర్క్ చేయాలన్నా మీకు ఎక్స్పాతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంతవరకు ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఒక డెమో సైట్ చూసాం. వాళ్ళు డెవలపర్స్ మంచిగా నీట్గా ఐడీలు నేమ్లు సెట్ చేశారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై యూజింగ్ ఇట్స్ ఐడీస్ ఆర్ నేమ్స్ టిల్ నౌ. కానీ ఇప్పుడు ఈ రెడ్ బస్ చూడండి. ఐ వాంట్ టు ఎంటర్ దిస్. ఇఫ్ ఐ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఐలో ఓపెన్ చేస్తున్నా. సెలెక్ట్. దీనికి ఏమైనా ఐడి నేమ్ ఏదైనా ఉందా? ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఆర్సి అని ఉంది, బట్ నేమ్ ఏదైనా ఉందా? లేదు. ఓకే, 2 తీసుకుందాం. ఇక్కడ డెస్టినేషన్ అని వస్తుంది డిఈఎస్టీ అని. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డిఈఎస్టీ అని ఉంది, బట్ ఫైన్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కి ఇట్లా అసలు ప్రాపర్టీసే ఉండవు. ఓకే, దీనికి కూడా ఐడి ఉంది. ఓకే, సైన్ ఇన్ ఆర్ సైన్ అప్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఓకే, దీనికి కూడా ఉందా? ఓకే, బట్ ఓకే, టు షో యూ ఫ్లిప్కార్ట్ తీసుకోండి మీరు ఎగ్జాంపుల్. ఫ్లిప్కార్ట్ తీసుకొని ఏదైనా ఎలిమెంట్ మీద క్లిక్ చేయడానికి ట్రై చేయండి. యూ వోంట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ది ఐడి ఆర్ నేమ్. అసలు ఐడి నేమ్ అట్రిబ్యూట్సే ఉండవు. అట్లా చాలా వాటికి ఐడీస్ అండ్ నేమ్స్ ఉండవు. మరి అప్పుడు ఏం చేస్తారు? డోంట్ హ్యావ్ ఆప్షన్స్, రైట్? ఐడి ఆర్ నేమ్స్ లేకపోతే మనం దాన్ని ఐడెంటిఫై చేయలేమంటే కష్టం. మనకు మిగిలిన లొకేటర్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇన్స్పెక్ట్. దీనికి ఐడి ఉందా? దీనికి ఏమైనా నేమ్ ఉందా? టైప్ ఉంది, ఆటో కంప్లీట్ ఉంది, క్లాస్ ఉంది. మరి ఐడి కానీ నేమ్ కానీ ఏదైనా ఉందా? No. లేదు. మరి దీన్ని ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా? ఎక్స్పాతే కదా మనకు కావాల్సింది, Yes. రైట్? సరే, పాస్వర్డ్ చూడండి. దీనికి ఏమైనా ఉందా? No. No. Type. మరి దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వీ కెన్ యూస్ ఎక్స్పాత్. ఎక్స్పాత్లు వాడుకొని దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. పోనీ ఈ క్లాసులు వాడదామంటే ఈ క్లాస్ ఏమన్నా మీనింగ్ఫుల్ నేమ్ ఉందా చూడండి. No. సీరియస్? నో, మీనింగ్ఫుల్ నేమ్ కాదు. అండ్ ఈ నెంబర్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయో ఎవరికి తెలియదు. సో మనం దీన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ బేసిక్గా వీళ్ళు ఇట్లాంటి క్లాస్ నేమ్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది డైనమికల్లీ జనరేటెడ్ నెంబర్స్, డైనమికల్లీ జనరేటెడ్ క్లాస్ నేమ్స్. ఓకే, సో డైనమిక్ గా ఈ క్లాస్ నేమ్స్ జనరేట్ అయ్యి అంటే ఎన్క్రిప్ట్ అయ్యి ఆ క్లాస్ నేమ్స్ ఇక్కడ వస్తాయి. మనకి ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, దాన్ని ఎన్క్రిప్ట్ చేసి ఆ నేమ్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు వీడు. సో మనకు ఒరిజినల్ క్లాస్ నేమ్ ఎప్పటికీ తెలియదు. ఆటోమేషన్ చేసేప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది కదా మారుతూ ఉంటే. సో దీన్ని ఆటోమేషన్ కోసం వాడకుండా అనవసరమైన అన్వాంటెడ్ లోడ్ ని సర్వర్ కి ఇయ్యొద్దని వీళ్ళు ఆటోమేషన్ చేయకుండా ఇలాంటి ఆపరేషన్స్ చేస్తారు. అండర్స్టూడ్? ఇలాంటివి మనం ఆటోమేట్ చేయాలి అంటే we have XPath. Understood? So let us see what is XPath, how do you write XPath, what are the different methods of XPath. అన్నీ మనం రేపు ఎల్లుండి 2 days పడుతుంది, 2 రోజులు చూద్దాం. ఓకే, డోంట్ మిస్ ద క్లాస్ ఫర్ XPath అండ్ CSS because those are the most important topics. మీరు సింక్రనైజేషన్ వేరే ఏదైనా కాన్సెప్ట్స్ ఇప్పటివరకు మనం చూసిన కాన్సెప్ట్స్ అంటే మీరు ఒకసారి గూగుల్ చేస్తే దొరికేస్తుంది, కానీ ఎక్స్పాత్ మీకు గూగుల్ చేసినా దొరకదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లాజికల్ సెన్స్. ఓకే, సో ప్లీజ్ డో నాట్ మిస్ ది క్లాసెస్. వీడియోస్ ఉంటాయి కదా అంటే ఉంటాయి, కానీ లైవ్లో విన్నదానికి క్వశ్చన్స్ క్లారిఫై చేసుకున్న దానికి తర్వాత ఎప్పుడో విని మీరు అర్థం చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ లైట్. ఎవ్రీబడి ప్లీజ్ అటెండ్ tomorrow and after tomorrow classes. Don't miss them at any cost. Okay, bro. Okay. Chalo, any questions in today's topics?
Guys, any questions in today's topics? బ్రో మనము టేబుల్లో కాల్ చేసుకున్నాము బ్రో, ఒక పర్టికులర్ ఎలిమెంట్ కావాలండి మనకు ఐడితో. అవును. అప్పుడు మనకు జస్ట్ అంటే మీన్ ఒక సింగిల్ ఐడికి ఆ నేమ్ ఒకటే వచ్చింది కదా, మనం ఎంటర్ డేట్ కరెక్ట్ చేయలేమా? ఐ మీన్ జాబ్ టైటిల్. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ తీసుకొని రెబెకా మ్యాచ్ అయితే నేను ఓన్లీ చెక్ బాక్స్. ఓకే, ఇది కాదు, ఇది అంటున్నాను. యా, ఇప్పుడు చార్లీకి మ్యాచ్ అయితే వాడి జాబ్ టైటిల్ ఒకటే తెచ్చుకున్నా, కానీ జాబ్ టైటిల్ కాదు మిగిలిన. ఇప్పుడు ఈ చార్లీ మ్యాచ్ అయితే చార్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అంటున్నావు, అంతేనా? అవును బ్రో. ఏం చేయాలి నువ్వే చెప్పు నాకు. ప్రతి ఒక్క కాలంకి వెళ్ళి మనం కాల్ చేసుకోవాలి బ్రో. అవును, ప్రతి ఒక్క కాలంకి వెళ్ళి వాల్యూ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇటరేట్ చేయాలి. దేనిపైన ఇటరేట్ చేయాలి? కాలమ్స్ పైన. రోస్ ఎందుకు? రోస్ ఆల్రెడీ ఇటరేట్ అవుతున్నావు నువ్వు. ఇప్పుడు దీనిలో కాలమ్స్ ఒకటి, ఇక్కడ నేనేం చేస్తా, ఫిక్స్డ్ గా 4 అని పెట్టా. నీకు మొత్తం డేటా రావాలంటే ఏం చేస్తావు నువ్వు? దీని లోపల ఒక ఫర్ లూప్ రాసుకొని, కాలం కౌంట్ ఆల్రెడీ ఉంది రైట్, లోపల ఒక ఫర్ లూప్ రాసుకొని ఈ కాలం నెంబరు ఫర్ లూప్ లో, ఇప్పుడు ఇక్కడ రో అని మెన్షన్ చేశా కదా నేను, అలాగే కాలం అని మెన్షన్ చేసి ఆ కాలం ఇక్కడ పంపించేయి. యూ విల్ గెట్ దట్ పర్టికులర్ కంప్లీట్ డేటా. ఆ రోకి సంబంధించిన కంప్లీట్ డేటా వస్తుంది. ఇఫ్ లోపల రాసుకో ఫర్ లూప్ ఇక్కడ ఫర్ లూప్ రాసుకుంటే సరిపోతుంది, అంతే. అట్లా ప్రతి ఒక్క కాలంకి వెళ్ళి మనం కాల్ చేసుకోవాలి కదా బ్రో. అంతే, ఇక్కడ ఒక ఫర్ లూప్ రాసుకుంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఇస్తావు కదా నువ్వు, ఇంట్ ఐ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఏదో ఒకటి ఇచ్చినావు. ఆ ఐ ఇక్కడ ఇచ్చేసినావు అనుకో, ఆ రోలో సారీ ఆ కాలం, ఈ చార్లీలో ఉన్న ఆ రోలో ఉన్న ప్రతి కాలంలో ఉన్న వాల్యూస్ వస్తాయి నీకు. అర్థమైందా? ఓకే బ్రో. అట్లాంటి క్వశ్చన్స్ అడగకండి, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, లాజికల్ గా థింక్ చేయాల్సిన కాన్సెప్ట్ ఇదే. నేను మీకు ఇచ్చిన ఒక 50-60 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మీరు ఆ ప్రోగ్రామ్స్ రాస్తే మీకు ఇది అర్థమైపోతుంది ఈజీగా. ఓకే, సో ప్రోగ్రామ్స్ రాయండి, అది రాస్తేనే మీకు లాజికల్ గా ఏదైనా హెల్ప్ అవుతుంది, లేకపోతే కష్టం. ఓకే, హలో యా బ్రో, ఒక చిన్న డౌట్. ఇది స్కానర్ క్లాస్ యూజ్ చేసినప్పుడు లెంత్, ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మధ్యలో స్పేస్ ఇస్తే దాన్ని ఫుల్ లెంత్ రాదా బ్రో? వస్తుంది. అంటే నేను ట్రై చేస్తే మధ్యలో స్పేస్ ఇస్తే ఆ ఫస్ట్ స్పేస్ లేకుండా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే లెంత్ వస్తుంది, ఆ తర్వాత లెంత్ రావట్లేదు. అంటే సాయిరామ్ ఇస్తే సాయి తర్వాత స్పేస్ ఇస్తే ఆ స్పేస్ తర్వాత ఉన్న లెంత్ రావట్లేదు. అవునా? నువ్వు ఎంటర్ కొడితే తప్ప అక్కడ ఉన్నది ఆ లైన్ లో నువ్వు ఏది ఎంటర్ చేసినా రావాలి. లెట్ us see. Scanner is equals to new ఇది వేరే ఎక్కడి నుంచి వచ్చింది, అందుకని మనకు అది ఎర్రర్ చూపిస్తుంది. లెట్ మీ ఇంపోర్ట్ ది స్కానర్ ఫ్రమ్ java dot input output or java dot util. New scanner of system dot in. Okay, then I have to write a sysO statement. It is ready for to take accept external. Okay, and then c dot next sysO. Please enter text. So I'll say Nikki. ఓకే, యా, స్పేస్ ఇస్తే అది తీసుకోవట్లేదు అయితే స్కానర్. యా, స్పేస్ తర్వాత అది కన్సిడర్ చేయట్లేదు, స్పేస్ దగ్గరికి స్ప్లిట్ అయిపోతున్నట్టుంది.
అదే బ్రో లెంత్ ఫైండ్ చేసినా రావట్లేదు. ఏమైనా మెథడ్ ఉందా లేదంటే స్కానర్ క్లాస్ ఇంకేం మెథడ్ లేదు బ్రో. ఇంకా స్కానర్ అంటే ఇంతే. ఇంకా యూ కెన్ సీ ఇప్పుడు నీకు వేరే మెథడ్స్ ఏదైనా కావాలి స్కానర్ క్లాస్ లో అంటే యూ కెన్ సీ హియర్. యూ సీ స్కానర్ క్లాస్ కాదు, స్కానర్ క్లాస్ కాదు, నార్మల్ గా లెంత్ ఇట్లా స్కానర్ క్లాస్ యూజ్ చేసి లెంత్ ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు ఇట్లా స్పేస్ లేకుండా డైరెక్ట్ రావాలి అని, స్పేస్ ఉన్నా కూడా టోటల్ లెంత్ రావాలి అంటే అట్లా రాదు. అట్లా ఎందుకంటే ఉండాలి. అసలు స్కానర్ క్లాస్ రీడ్ చేసుకోవట్లేదు కాబట్టి దాని లెంత్ నువ్వు తీసుకున్నా గానీ, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నిఖిల్ స్పేస్ గుండా అనేస్తే అది తీసుకుంది ఏం వాల్యూ, నిఖిల్ నిఖిల్. వరకే తీసుకుంది. సో అదే. నిఖిల్ ఒక దీని లెంత్ మాత్రమే వస్తుంది, టోటల్ నువ్వు ఇచ్చిన టెక్స్ట్ లెంత్ రాదు. ఓకే ఓకే ఓకే, సో అందులో ఏమైనా మెథడ్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం ఇందులో ఎక్స్ప్లోర్ చేసుకో. ఇది ఓకే. ఓకే, దీనిలో ఏమైనా మెథడ్స్ ఉంటే అవి ఏమన్నా సెట్ అయితే అవి ఎక్స్ప్లోర్ చేసుకొని వాడుకోవచ్చు కావాలి. నేను కూడా చెక్ చేస్తా ఒకసారి ఇందులో ఏమన్నా మనం స్పేస్ ఉన్నా కానీ తీసేసి వాడుకోవచ్చు అన్నట్టుగా ఏదైనా ఉందేమో చూద్దాం. ఓకే నేను కూడా చెక్ చేసి చెప్తా ఒకసారి. బట్ జనరల్ గా మనం రియల్ టైమ్ లో ఇది వాడడం కాబట్టి దీనిపైన అంత కాన్సన్ట్రేట్ చేయలేదు నేను. మనం ఎందుకు వాడమో చెప్పాను కదా, స్కానర్ క్లాస్ లో ఎందుకు వాడద్దు అనేది రియల్ టైమ్ లో. అవును. ఎనీ అదర్ క్వశ్చన్స్? Any other questions? No bro. Okay, chalo then. Have a great day. Bye bye. అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను నేను, ఇది కూడా అప్లోడ్ చేస్తా.